ఇప్పుడే డ్యూటీ ఎక్కాలి. ఈ సాంగ్లీ చల్లగా ఉన్నది మొత్తం వాతావరణం. వాడుకుంటున్నాము ఇక ఎమర్జెన్సీ డోర్ దగ్గర రెడీ అయిపోయినాం. చూడలేదా ఎటు పోయినాం? వర్షం అయితే ఫుల్ కొడుతుంది. గ్యారేజ్కి వచ్చేసినాము. కొత్త టైర్లు వచ్చినాయి మాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్మోస్ట్ 10 రోజుల తర్వాత అయితే మళ్ళీ రమణ ట్రావెల్స్ లో డ్యూటీ అయితే ఎక్కాను. అందరు అనుకుంటున్నారు శివాంజనేయ ట్రావెల్స్ బ్లాగ్ తీయడానికి వెళ్తే అందరు అందులో డ్యూటీ ఎక్కినాను అనుకున్నారు. అది కాదు, ప్రతి ట్రావెల్స్ లో ఇప్పటి నుంచి బ్లాగ్స్ ఉంటాయి. అందరూ కామెంట్ చేస్తున్నారు మా బస్ లో చేయండి, మా బస్ లో చేయండి. ప్రతి ట్రావెల్స్ లో బ్లాగ్స్ అయితే తీస్తాను. ఈ రోజు అయితే మళ్ళీ వైజాగ్ డ్యూటీకి అయితే వెళ్తున్నాము. ఈ డ్యూటీలో ఏంటంటే డైలీ దినచర్య ఎలా ఉంటుందో అలా బ్లాగ్స్ అయితే తీస్తున్నా. మీరందరూ ఈ వీడియోని అయితే చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ రోజు డ్యూటీలో అయితే మనతో పాటు రమేష్ అన్న వస్తున్నాడు. రమేష్ అన్న ఫస్ట్ బిట్ అయితే కొడతాడు ఏలూరు వరకు. ఏలూరు నుంచి డ్యూటీ ఎక్కుతా. మళ్ళీ ఏలూరు నుంచి వైజాగ్ వరకు నేనే నడుపుతాను. తర్వాత వైజాగ్ లో షెడ్యూల్ ఎలా ఉంటుందో, మేము ఎలా ఉంటామో అని వ్లాగ్ తీస్తున్నా. ఈ వ్లాగ్ లో ప్రతిదీ వంట వండుకోవడం, భోజనం చేయడం, ఎప్పుడు పడుకుంటాం, ఎప్పుడు లేస్తాము, ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ రిటర్న్ లో రమణ గ్యారేజ్ లో ప్రతిరోజు బండి పని అయితే ఇలా చేపిస్తామనేది ఈ వీడియోలో ఉంటది. మళ్ళీ హైదరాబాద్ గ్యారేజ్ కి వచ్చినాక అయితే చిన్న చిన్న పనులు అయితే చేయిస్తాం. బండికి గ్రీస్ కొట్టడం, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ చేయడము. ఇంకోటి ఏంటంటే మరి మా సార్ అయితే చూసి టైర్లు వేసుకోమన్నాడు. కొత్త సీల్ టైర్లు అయితే వేసినాం బండికి, అది కూడా చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లైక్ కొట్టండి, ఎందుకంటే లైక్ కొట్టడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాంబే వీడియోకు, అమలాపురం వీడియోకు ఫుల్ సపోర్ట్ చేసిరు. మీ అందరికి చాలా థ్యాంక్స్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ బాగుంటే. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. టైం అయితే 10 అయింది. మా రమేష్ అని అయితే తోలుతా పడుకో అన్నాడు. టైం 10 అవుతుంది, పడుకుంటున్నా. రేపు మార్నింగ్ లేస్తా. బంద్ వేసుకోనా? టైం అయితే 2:15 అవుతుంది. ఇప్పుడు డ్యూటీ ఎక్కుతా నేను. రమేష్ అన్న డ్యూటీ రెస్ట్ తీసుకుంటా. టైం 2:30 అవుతుంది. ఇప్పుడే డ్యూటీ ఎక్కాలి. టైం అయితే 2:30 అయింది. ఇప్పుడే ఫ్రెష్గా డ్యూటీ అయితే ఎక్కినాం. ఏలూరు బైపాస్ వైజాగ్ వరకు మనదే డ్యూటీ. టైం అయితే 6:30 అవుతుంది. ఇప్పుడే టైలెంట్ బ్రేక్ ఇచ్చినాం. నక్కపల్లి టోల్గేట్. బండి అయితే రైట్ టైంలోనే ఉంది, ఇంకా 15 నిమిషాలు బిఫోర్. ఏలూరు టోల్గేట్ దగ్గర నుంచి అయితే నేను కూర్చున్నా వైజాగ్ వరకు. ఇప్పుడు మా రమేష్ గారు రెస్ట్ తీసుకుంటున్నారు. టైం వచ్చేసి 8:40. ఏమైంది? ఇక ఇప్పుడే వచ్చినాము. ఇసుక తోటలు అవుతున్నాము. మావాడు ఛాయ్ తెచ్చిండు చూడండి. ఛాయ్ వస్తుంది మా సాంగ్లీ. మా రమేష్ అన్న మేము పోయి సాంగ్లీ చల్లగా ఉన్నది మొత్తం వాతావరణం. ఈ రోజు స్టార్ట్ అయింది మాది. వైజాగ్ చల్లగా ఉన్నా కూడా మాకు చెమటలు పడుతున్నాయి. ఇగో అదే బెంగళూరులో, షిరిడీలో అయితే ఈ పాటికి చలి పెట్టి దుప్పటి కప్పుకోవాల్సి వచ్చు. ఇవాళ ఎంవిపిలో ఛాయ్ ఆపిస్తుంది మావాడు. పర్సు మర్చిపోయింది ఎవరు? ఏ చూపెట్టది? కస్టమరు పర్సు మర్చిపోయిందంట. ఫోన్ చేసిండు, ఇక్కడ ఆగినాం ఇద్దామని. మొన్న ఒక ఆయన అయితే బ్యాగ్ మర్చిపోయిందంట బెంగళూరు పోయేటప్పుడు. ఎప్పుడు అది 15 తారీఖు మర్చిపోతే నిన్న 1 తారీఖు గుర్తొచ్చిందంట బ్యాగ్ మర్చిపోయినాను. నేను 15 రోజులు బ్యాగ్ మర్చిపోతే ఎట్లా అని చెప్పింది అన్నాడు. ఆయన ఇక 15 రోజులకు ఫోన్ చేసి అన్న బ్యాగ్ మర్చిపోయినా అలా డాక్యుమెంట్స్ ఉన్నాయని. ఈయనదే పర్సు పోయింది ఆయన. టైం అయితే ఎగ్జాక్ట్లీ 9 అయింది. ఇప్పుడే పార్కింగ్కి వచ్చినాం. మా రమేష్ అన్న అయితే వంట చేద్దామంటుండు. చూద్దాం వంట ఏం చేస్తున్నాయి. మా రమేష్ అన్న వంట తినాలి ఇవాళ. మా రమేష్ అన్న అయితే డ్రెస్ చేంజ్ చేసింది ఇప్పుడు. ఇక నేను కూడా చేంజ్ చేసి ఇద్దరం వంట అయితే చేస్తాం. అన్న ఏం కూర అంతా అన్న? ఉల్లిగడ్డ కోడిగుడ్ల కూర. ఉల్లిగడ్డ కోడిగుడ్లు అంట. మా మణిగారు ఉంటేనేమో కోడిగుడ్లు పులుసు. ఈరోజు కోడిగుడ్ల కూర. అదే ఏదైనా ఓకే. సరే వంట అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వెళ్దాం వంటకి. ఇక గిన్నెలు కడిగి వంట చేస్తాం. మబ్బులు చేసింది వాన.
మా కిరాణా అయితే ఫుల్ పుష్. వైజాగ్లో వాన పడ్డా ముసురు పడ్డా ఉబ్బరిస్తూనే ఉంటుంది ఫుల్గా. ఇది అంతే ఇక. అదే బెంగళూరు అయితే ఈ పాటికి వణికిపోదాం చలికి. షిరిడి అయినా చల్లగా ఉంటుంది. నా ఫోన్ ఏది? కోడిగుడ్లు అయితే ఉడుకుతున్నాయి. మా రమేష్ అన్న బియ్యంగా అడుగుతుండు. ఇప్పుడు కూరగాయలు పోయాలి. చాలా రోజులు అయింది ఉంటుండక. మా మణిగారు వంతుండే, ఇప్పుడు రమేష్ అన్న వంతుండు. కోడిగుడ్లు పొట్ట అయితే తలుస్తున్నాం. కోడిగుడ్లు పులుసు ఈరోజు మాది వంట. కోడిగుడ్ల పులుసు కోసినాం. ఇక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఏముంది. మా రమేష్ అన్న గుడ్లు అయితే తలుస్తుండ్రు. అన్నం అయితే ఉడుకుతుంది. అన్నం ఉడకంగానే కూర వండిద్దాం. టైం అయితే 10 అవుతుంది. ఇంకో గంట సేపట్లో పడుకుంటాం 11 గంటల వరకు. ఇప్పుడే ఉల్లిపాయలు వేపినాం, కోడిగుడ్లు వేపినాము. మా రమేష్ అని అయితే మూత పెడుతుంది. పెట్టానా కోడిగుడ్లు లేవనా? అగో కోడిగుడ్లు ఉన్నాయి. అగో రైట్. అగో మా సాంగ్లీ బ్రష్ చేస్తుండే. ఇగో బాడీ బిల్డింగ్. ఆయనకు ఎంత కావాలి? 500 రోడ్డు ఎంత కావాలి? వంట అయింది ఇప్పుడే. టైం అయితే 11 అవుతుంది. తినేసి ఇక పడుకుంటాం. ఏం కాదు అంటే ఒక గంట వంట, ఒక గంట అటు ఇటు తిరిగినాం. ఇక తిని పడుకుంటే కరెక్ట్ టైం అయి సరిపోతుంది మనకు. మళ్ళీ 3 గంటలకు లేవాలి. 4 గంటల వరకు రెడీ అయ్యి 4:20కి బండి తీయాలి. 4:30 MVP పాయింట్ అన్నట్టు మాది. ఇది డైలీ షెడ్యూల్. పడుకునేటప్పుడు చెప్తా ఇంకా టైం ఎంతసేపు పడుకునేది మేము. టెన్షన్ ఉంటాండి చూడాలి. కోడిగుడ్లు పులుసు, రైస్ పెట్టు. సాంగ్లీ అన్నం పెట్టు. పెడతలే మరి కాలుతుంది కదా చెయ్యి. ఎందుకు కాలెట్టుకుంటున్నావు? మా సాంగ్లీ అయితే అన్నం పెడుతున్నా. తుఫాన్ కారణంగా లోపల ఉన్న వాళ్ళు మరి బయటికి రావాలి కదా. వచ్చేస్తారు, అందుకని ముందే చెప్పేస్తారు. అన్నీ చెప్పేస్తాడు కానీ ఆగి చెప్పు. ఇగో టైం అయితే 11:30 అయింది. మా సురేష్ కూడా ప్రతిరోజు మాతోటే తింటాడు. తినవాను మా దగ్గరనే తింటాడు. రాలేదు కానీ 3 టిప్పుల నుంచే తింటాం మేము. వండితే మా దగ్గరనే తింటాడు. ఆయన వాళ్ళ దగ్గర తిన్నాడు బాబు. ఓకే, గుడ్ నైట్. ఇక పడుకుంటాం. టైం అయితే 11:30 అవుతుంది. ఇంకా పడుకుంటున్నాము. ఇక ఎమర్జెన్సీ డోర్ దగ్గర. ఇది లోయర్ 17, 18 ఇలా అయితే పడుకుంటాం. మళ్ళీ 3:30కి అయితే లేవాలి. 3:30కి లేచి స్నానం ఇట్లా చేసుకొని 4:20కి అయితే బండి తీయాలి. టైం అయితే 3:15. మూడుంబావకి అయితే లేచినాం, రెడీ అయిపోయినాం. 4:20కి అయితే మన పాయింట్ MVP. టైం అయితే 4 అవుతుంది. మనం 4:20కి బండి తీద్దాం. ఈ నుంచి టైం అయితే 4 అయిపోయింది. రెడీ అయినాం బయలుదేరడానికి. బండి అయితే సెల్ఫ్ కొడదాం. మా సాంగ్లీ కూడా రెడీ అయిపోయింది. బండి అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి పార్కింగ్ అంతా. మన బండి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకో మెయిన్ అయితే వేసినాం. పార్కింగ్ లైట్లు డైరెక్ట్ వెళుతున్నాయి. ఎంత
ఎంత లేట్ అవుతుంది బండి అయితే ఎంత లేట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది టైం 4:20కి మనం బయలుదేరదాం చూడలేదా ఎటు పోయినాం మా సామె అయితే రోజు చేయలేస్తాడు ఇక్కడ అగో కౌంటర్ అదే ఆర్టీసీ కౌంటర్ ప్రస్తుతం అయితే ఎన్ఏడిలో ఉన్నాం ఎన్ఏడి వాళ్ళు అయితే డిపార్ట్మెంట్ చెకింగ్ అయితే ఉన్నది పోలీస్ వాళ్ళు చెక్ చేస్తున్నారంట 5:30కి అయితే ఫుల్ చీకటి అయిపోయింది వైజాగ్లో ఇప్పుడే ఎన్ఐడి దాటినాం ఇగో 5:37 అవుతుంది చూడండి ఎంత చీకటి అయిపోయింది లైట్లు వేసిరు అన్ని తుఫాను వల్ల అయితే వర్షం అయితే ఫుల్ కొడుతుంది పొద్దున నుంచి వైజాగ్లో అయితే మప్పులు చేసింది కానీ ఇప్పుడు ఎలమంచిల నుంచి వాన అయితే ఫుల్ కొడుతుంది చూడండి వానలో జర్నీ ఏం దాకుందేమో వాన ఇది కానీ చెమటలు అయితే పడుతూనే ఉన్నాయి ఇంత వర్షం పడ్డా మబ్బులు పట్టినా కూడా వైజాగ్ అంతా ఉప్పరిస్తుంది అన్నట్టు వైజాగ్ నుంచి టైం అయితే 9:30 అయింది డిన్నర్ బ్రేక్ అయితే ఆగినాం గండేపల్లి ఇప్పుడే మనం గండేపల్లి హోటల్కి అయితే వచ్చినాము మనతో పాటు మిస్టర్ ట్రావెల్స్ ప్రసాద్ అన్న కూడా వచ్చిండు వాళ్ళ ఫ్యామిలీతో ఆయన కారులో హైదరాబాద్ వెళ్తుండు ఆయన అన్నాడు అన్న నీ వెనకాలనే వస్తా ఇద్దరం కలిసి వెళ్దామని అన్నాడు సరే అన్న నేను రెస్ట్ తీసుకుంటా ఇప్పుడు నేనైతే తోలనంటే పర్లేదన్న మీ బస్ వెనకాల వస్తాను అన్నాడు ఇప్పటి నుంచి అయితే రమేష్ అన్న డ్యూటీ ఎక్కుతాడు నెక్స్ట్ నేను మళ్ళీ సూర్యాపేట దగ్గర అయితే ఎక్కుతా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు నేనే తోలుతా మా రమేష్ అన్న చూడన్నా ఇటు చూడన్నా ఇప్పుడే గండపల్లి హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయినాము రమేష్ అన్న అయితే తోలుతాడు ఇప్పుడు బండి టైం అయితే 10:45 అవుతుంది నేనైతే ఇప్పుడు రెస్ట్కి వెళ్ళిపోతున్నా 10:45 పడుకుంటే మార్నింగ్ సూర్యాపేట దగ్గర అయితే లేపుతారు మళ్ళీ నన్ను నెక్స్ట్ బిట్ 3:34కి అయితే లేపుతారు 4 నుంచి మళ్ళీ నేను డ్రైవింగ్ సీట్ లో ఉంటా మళ్ళీ అప్పుడు అప్డేట్ ఇస్తా ఎప్పుడు లేచినా అనేది టైం అయితే 3:45 ఇప్పుడే డ్యూటీ ఎక్కినాం అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే 4:59 అయింది నార్కట్పల్లి దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకో మరి చూడాలి ఏమైందో ముంగట నార్కట్పల్లిలో అయితే ట్రాఫిక్ ఆగింది ఒక 20 నిమిషాలు ఎందుకు ఆగిందో చూద్దాం ముంగట 20 మినిట్స్ అయితే నార్కట్పల్లిలో జామ్ అయింది నెక్స్ట్ హైదరాబాద్ అయితే రీచ్ అయినాం టైం అయితే 5:45 అవుతుంది ఇక్కడైతే ఫ్రెష్గా హైత్ నగర్ దగ్గర చాయ్ తాగమని అయితే తాగినాం ఇప్పుడు ఫ్రెష్గా టీ తాగుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే 7:30 అయితే గ్యారేజ్కి వచ్చేసినాము మా గ్యారేజ్కి చూద్దాం ఈరోజు ముంగట ఇంకా వ్లాగ్ చేద్దాం ఎట్లా ఉంటుందో మా గ్యారేజ్లో బండి చూడండి గుడ్డి బండి భలే ఉంటుంది అది 40 సీటింగ్ ఇది మా గ్యారేజ్ అదో మా రామకృష్ణ అయితే బండి తోలుతుండే చూడండి అదో స్టార్ట్ చేసుకో అది మెయిన్ అయ్యాడా రెడ్ స్విచ్ మా సాంగ్లీ అయితే గ్రీజ్ కొడుతున్నాడు ఇప్పుడు గ్రీజ్ కొడుతుండు ఎంపీ బండి తిప్పని చెప్పండి 2-3 ట్రిప్లకు అయితే ఒకసారి గ్రీజ్ కొట్టుకోవాలి కొడుతున్నాం గ్రీజ్ ఇడ్లీ అయితే తెప్పించినాం టిఫిన్ ఇవాళ మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నాం మార్నింగ్ ఇడ్లీ ఈరోజు అయితే ఇడ్లీ మనది లంచ్ సాయంత్రమే మావాడు జాకెక్కే ఇక తనలాడుతుండే ఇక చూడు ఇక చెంతలు వాడుతున్నాయి మా సారు కొత్త టైర్లు ఇచ్చిండు జాక్లు ఏపంట కింద మీద పడుతున్నాడు ఇక
అందుకే అన్నం ఎక్కువ తినబోయని చెప్తాను ఆయన తినవు నువ్వు. చాలే అవతల పెట్టి మళ్ళీ జాక్ అవతల కూడా పెట్టి. కొత్త టైర్లు వచ్చినాయి మాకు కొత్త. మా సార్ 30% ఉన్నాయనగానే మార్చేయమంటాడు. చూడు మా సార్ 30% కాగానే టైర్లు 30% ఉన్నాయనగానే తీసేస్తాడు. టైర్లు అయితే మేము అడగక్కర్లే మా సార్కి, కొత్త టైర్లు ఇస్తూనే ఉంటాడు. 30% ఉన్నాయనగానే తీసేస్తాడు అన్నట్టు కొత్త టైర్. ఇప్పుడైతే ఈ టైర్లు తీసి వెనకకి వేయాలి, కొత్త టైర్లు ముంగటికి వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ నాకు ఎప్పుడు కొత్తవి ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. మా ఆవిడ ఎక్సర్సైజ్ అయితే చేస్తుంది ఇంట్లో. లేపా బాడీ బిల్డింగ్ లేపుతాడు చూడు. ఇప్పుడు ఒక్కడే లేపుతాడు చూడు. అగా ఫైనల్గా అయితే కొత్త టైర్లు వేస్తున్నాం ఈరోజు. ఇవాళ ఎంత డేట్ 3వ తారీఖు రాయాలి. ఎయిర్ ఫిల్టర్ని కూడా 2-3 ట్రిప్పులకు అయితే ఒకసారి క్లీన్ చేస్తాం. ఎయిర్ కొట్టిస్తే బండి స్మూత్గా వెళ్తుంది, బండి ఇటు కాకుండా ఉంటుంది. ఇవాళ అన్ని టైర్లు వేసినాం, ఎయిర్ ఫిల్టర్ కొట్టించినాం, గ్రీజ్ కొట్టినాం, అన్ని పనులు అయిపోయినాయి. ఇవాళ మన బస్కి అయితే రెడ్ బస్ వాళ్ళు ప్రైమ్ స్టిక్కర్ అయితే వేస్తున్నారు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. బిల్లు ఏం చేస్తారు ఫ్రెండ్స్? మా కళ్యాణ్ కంట బస్సు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందంట, లైట్ బంద్ చేయమంటుంది. లైట్ బంద్ చేయండి. ఎంత లోడ్ ఎక్కువ అవుతుంది, బిల్ ఎంత వస్తుంది మీకు అర్థమైతే లేదు. లైట్ లో కూడా పికప్ అయితే ఓకే, పికప్ అయిపోయిన తర్వాత కూడా లైట్ అవుతున్నావు. చూసిరా కరెంట్ బిల్ ఎక్కువ వస్తున్నారు, లైట్లు బంద్ చేస్తున్నారు సార్. ఇవి కూడా బంద్ చేస్తున్నారు. అవి వద్దు, అవి అవసరమనే ఉంచారండి. ఎక్కడున్నారు మీరు? ఫైనల్ గా అయితే వీడియో అయితే ఇది వ్లాగ్. నిన్న వైజాగ్ లో చూసారు కదా వ్లాగ్. ఈ రోజు ప్లస్ గ్యారేజ్ లోది, మా రమణ ట్రావెల్స్ గ్యారేజ్ లో కూడా పెట్టినాను చూడండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోకి ఇంకా ముందు ముందు ఇంకేమన్నా వీడియోలు కావాలనుకుంటే కామెంట్ కూడా చేయండి, ఇంకా పెట్టడానికి ప్రయత్నిస్తా. మీ సపోర్ట్ ఎప్పుడు మాకుంటే మేము ఇంకా ముందు ముందు ఇంకా కొత్త వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు కొంచెం బూస్టప్ కింద ఉంటది కాబట్టి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి.